వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। नियतस्य तु सन्न्यासः कर्मण्यो नोपपद्यते मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः। ఇంతకు ముందు శ్లోకంలో ఏ ప్రకారంగా యజ్ఞాల్ని, దానాలని, తపస్సుని చేయాలో, ఆయా కర్మలని అసంగంగా ఫలాపేక్షను వదిలి ఎలా చేయాలో చెప్పబడింది. సంఘముతో అంటే నేను కర్తని, నేనే చేస్తున్నాను అనేటువంటి అభిమానంతో చేయడం వలన, ఫలితాలను కోరుకోవడం వలన కర్మ యొక్క పవిత్రత తగ్గిపోతుంది. కర్మలో దోషం లేదు, కానీ దాని సంఘంతో కర్తృత్వాభిమానంతో చేయడం వలన దోషం ఏర్పడుతోంది. కనుక ముముక్షువులు అసంగముగా అంటే ఏమాత్రము దాంతో బంధం లేకుండా ఉంటూ ఫలాపేక్ష రహితంగా ఆ తపస్సు, దానం లాంటి పుణ్యకర్మాలని చేయాలి అని చెప్పారు. ఇంకా ఇక్కడ వేదశాస్త్రాల చేత విధింపబడినటువంటి కర్మలను విడిచిపెట్టడం ఎంత మాత్రమూ సరికాదు. అజ్ఞానంతో ఎవరైనా ఈ పనులను చెయ్యొద్దు, వాటిని విడిచిపెట్టండి అని చెప్తే అది తామస త్యాగమే కానీ వేరొకటి కాదు. శాస్త్రవిహితమైన కర్మలని ఎవ్వరూ విడిచిపెట్టకూడదు. శాస్త్రంలో చెప్పబడిన కర్మలన్నింటినీ కూడా చెయ్యాలి. అవన్నీ జీవుని యొక్క నైతికమైన, ఆధ్యాత్మికమైన ఉన్నతికి సహాయపడతాయే కానీ పాడు చేయడానికి కాదు. కాబట్టి వాటిని ఎవ్వరూ విడిచిపెట్టకూడదుట. అలా విడిచిపెట్టడం అవివేకమే అవుతుంది. ఇక్కడ మోహాత్ అని చెప్పడం వలన మోహం చేత ఆ జ్ఞానం ఆవరించబడినప్పుడు మాత్రమే అటువంటి గొప్ప గొప్ప మంచిని కలిగించేటువంటి విద్యుక్త ధర్మాన్ని, అటువంటి ధర్మాన్ని విడిచిపెట్టాలనే సంకల్పం జీవునికి కలుగుతుంది. కనుక వివేకమును ఆశ్రయించి అటువంటి శాస్త్రముల్లో చెప్పబడిన కర్మలను విడిచిపెట్టక వాటిని ఆచరించడమే శ్రేయస్కరం. సోమరితనంతో, అజ్ఞానంతో వాటిని విడిచిపెట్టడం అజ్ఞానమే కానీ అది ఏమాత్రము మంచి పద్ధతి కాదు, అది అజ్ఞానమే అవుతుంది. కనుక అటువంటి కర్మలని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకుండా జాగ్రత్తగా చేయాలి. జై గురుదత్త.